హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? ఎపిసోడ్ ఓవరాల్గా మీ ఒపీనియన్, ప్లీజ్ మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. ఒకవేళ దాంట్లో దేని గురించి అన్న వీడియో చేయాలంటే కూడా ఒక కామెంట్ పెడితే కూడా చేద్దాము. ఓవరాల్గా వీడియో ఎలా ఉంది, అసలు ఎపిసోడే ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొత్త కెప్టెన్ వచ్చాడు, మర్యాద మనిషి బయటకు వెళ్ళడానికి కారణాలు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. కొత్త కెప్టెన్ కూడా డిమాండ్ పవన్ అయ్యాడు. నిన్న వీడియో గురించి, ఓన్లీ నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో బయట అందరూ కూడా దమ్ము శ్రీజాకి, ప్రియాకి చాలా బలుపు ఉంది, చాలా బలుపుతో ప్రవర్తిస్తున్నారు, మామూలుగా లేదు అని థంబ్నెయిల్స్ పెట్టైనా వీడియో రివ్యూవర్స్ అయినా కానీ అందరూ అదే అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు? వాళ్ళందరూ అంత బలుపు ఏంటని ఎందుకు అంటున్నారు? హౌస్లో వాళ్ళు కూడా అంటున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు అంటున్నారు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? మరి మీరు చూశారు కదా ఎపిసోడు. మరి వాళ్ళు ఆ మాట అనటానికి అర్హులేనా, కరెక్టా కాదా కామెంట్ చేయండి. అది ఎందుకు అంటున్నారు అనేది కూడా బయట అంత బ్యాడ్ నేమ్ వాళ్ళకి రావటానికి, వాళ్ళంత బలుపు అనిపించుకునే స్థితికి వాళ్ళు దిగదాటానికి కారణాలు ఏంటి, అటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఇంట్లో మాట్లాడుకుందాం. నాగ్ సార్ వచ్చారు, పాటతో వచ్చా చాలా బాగుంది. నాగ్ సార్ కూడా చాలా బాగున్నాడు. హోస్టింగ్ అయితే అదిరిపోయింది. నిన్న ఈరోజు అయితే బ్యాటింగ్ అయితే సూపర్గా లేదు. ఎవరికి సలహాలు ఇచ్చారు, సమర్థించాడు, అప్రిషియేట్ చేశాడు, కోపడ్డాడు, సరి చేశాడు, సలహాలు ఇన్పుట్స్ ఇచ్చాడు, అంటే అవుట్పుట్స్ కూడా ఇచ్చాడు. బయట ఆడియన్స్ ఎలా అనుకునేది కూడా అక్కడ చెప్పేశారు నాగ్ సార్. వాళ్ళు నిదానంగా అర్థం చేసుకుంటే హౌస్మేట్స్ అందరూ కూడా నాగ్ సార్ మాట్లాడారంటే అది బయట నుంచి వచ్చిన అవుట్పుట్స్, బయట ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారు, రివ్యూవర్స్ ఏమనుకుంటున్నారు, అవన్నీ కూడా నాగ్ సార్ ద్వారా వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు నిదానంగా ఆలోచించుకుంటే. దీంట్లో భరణి గారు టూ గుడ్. ఎందుకంటే భరణి గారు మాట్లాడకపోవటమే ఆడియన్స్లో సింపతి రేజ్ అయ్యింది అక్కడ గేమ్లో. అది నాగ్ సార్ ఏమన్నారు, మీకేమన్నా అన్యాయం జరిగితే మాట్లాడండి, ఎందుకు మాట్లాడలేదు అని అడిగితే భరణి గారు ఏమన్నా, మీరు వస్తే ఎటు మాట్లాడదా కదా సార్ అంటే, నేను మాట్లాడేది కాదు, మీకు అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయండి, రైజ్ చేయండి, అడగండి, అప్పుడు నేను వచ్చినప్పుడు అదేంటనేది నేను అడుగుతాను అని ఎవరికి అన్యాయం జరిగినా అడగమని చెప్పారు అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చి రీతు సంచాలకదనం గురించి, డిమాండ్ పవన్ కెప్టెన్సీ గురించి, ఆ గేమ్ గురించి మాట్లాడదు. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను ఆల్రెడీ, ఏమని డిమాండ్ పవన్కి వాగ్దానం చేసింది కెప్టెన్ చేస్తానని, అందుకని చేసిందని చెప్పాను. సేమ్ అలాగే నాకు సార్ అదే వీడియో చూపించారు, కెప్టెన్ చేస్తాననేది. ఏంటి, చాక్లెట్స్ కోసం కెప్టెన్స్ చేస్తానంది, చాక్లెట్ లంచం కోసం కెప్టెన్ చేస్తానంది, ఆ కూల్ డ్రింక్స్ కోసం కెప్టెన్స్ చేస్తానంది. వారం కెప్టెన్స్ కోసం అన్ని లాజిక్లు, అన్ని ప్లాన్లు, ఎదుటోళ్ళని తొక్కేయటం. అది జనం చూస్తారు కదా. అదేం లేకుండా, ఏమనుకుంటారు లేకుండా, వాళ్ళు క్వశ్చన్ చేసినా కానీ జవాబు చెప్పకుండా, అక్కడ తనూజ సంజన అడుగుతూనే ఉన్నారు, వాళ్ళకి చెప్పకుండా తను అనుకున్నదే చేసింది రీతు. దానికి డిమాండ్ పవన్ ఏమంటున్నాడు, డిమాండ్ పవన్ నాకు ఇప్పుడొద్దు అని వీడియోలన్నీ చూపించిన తర్వాత అదన్నీ మొత్తం ఆడియన్స్ కూడా అక్కడ ఫెయిర్, ఇది శాడిస్ట్లో ప్రవర్తిస్తున్నారు వాళ్ళని అన్న తర్వాత అప్పుడు అంత అనుకోలేదు సార్, ఇప్పుడు రాస్తున్నానని అనుకోలేదు సార్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ దమ్ము శ్రీజ, ప్రియాని బలుపు అని జనం ఎందుకు అంటున్నారంటే, అక్కడ సెలబ్రిటీలు ఎక్కడున్నారు, కామనర్స్ ఎక్కడున్నారు, ఓనర్స్ టెనెంట్స్ కదా, అది కాదు అరవారు వాళ్ళు. అక్కడ ఏమరుగుతున్నారు, కామనర్స్ సెలబ్రిటీస్, వాళ్ళు కామనర్స్ హోదాలు వెళ్ళారు అక్కడికి కాదు కదా. అగ్ని పరీక్ష షోలో సెలబ్రిటీలుగా తయారయ్యే కదా అక్కడికి వెళ్ళారు. మరి ఇంకా కామనర్స్ ఎక్కడున్నారు? అక్కడ టెనెంట్స్, ఓనర్స్ కదా, అది కదా అరవాలి. అక్కడ నాకు సార్ అడుగుతుంది అదే కదా, అది దాన్నే కదా వాళ్ళు బలుపు అంటుంది, అదే కదా శాడిజం అంటుంది వాళ్ళు. అక్కడ భరణి గారు అవుట్ అయితే కూడా చప్పట్లు కొట్టుకుంటున్నారు అందరని, శాడిజంగా ప్రవర్తించారు అని ఆడియన్స్ కూడా అంటుంది, అదే కదా. దాన్ని ఆ మాట తీరికి అరిచే అరుపులకే కదా బయట బలుపు వీళ్ళకి అంటుంది. అసలు వాడు బీజమే అగ్ని పరీక్షలో కూడా అలాగే ప్రవర్తించింది శ్రీజ. అందరి ఇంటెన్షన్ నా మీదే ఉండాలి, అందరి చూపు నా మీదే ఉండాలి, నేనే మాట్లాడాలి, నేనే చేయాలి, నాది కాకపోయినా నేను దూరిపోవాలి, చిన్న పెద్ద తేడా లేకుండా నాకు సార్నే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. లాస్ట్ టైం అలాగే చేశారు. ఆయన పెద్ద హీరో, ఆయనకంటూ ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది. అక్కినేని నాగార్జున, అక్కినేని అంటేనే అదొక బ్రాండ్. నందమూరి కానీ అక్కినేని కానీ అదొక బ్రాండ్. వాళ్ళు అంత పెద్ద అధినేత
అన్నపూర్ణ స్టూడియో అధినేత ఆయన అక్కడ హోస్టింగ్గా ఉంటే ఆయన ముందు కాలేజ్ మీద కాలేసుకొని అసలు ఎంత దర్జాగా కూర్చున్నారు, కాలు మీద కాలేసుకొని. అందుకే అనుకుంటా బయట అందరూ ఆడియన్స్ అందరూ బలుపు తలకెక్కింది బాగా అంటుంది. కాలు మీద కాలేసి వాళ్ళ వయసు ఎంత, ఈయన సినీ ఫీల్డ్ అంత వయసు ఉండదు వాళ్ళ వయసు. ఆ వయసును కన్నా గౌరవించకుండా, ఆయన పెద్ద యాక్టరు దానికి కూడా గౌరవించకుండా, వీళ్ళు కూడా ఏదో సెలబ్రిటీలాగా మారాలనే కదా బయటకు వచ్చారు వాళ్ళు. మరి దాని మీద గౌరవం లేనప్పుడు మరి ఎట్లా చేస్తారు అక్కడ, ఎట్లా వాళ్ళు యాక్టర్గా కానీ ఏదో సెలబ్రిటీగా బయటకు వెళ్తారు? ఆయన ముందు కాలు మీద కాలేసి కూర్చుంటున్నారు, ఆయన్నే క్వశ్చన్ చేస్తున్నారు. వీడియోలు చూపించినా కానీ ఆయనే తప్పబడుతుంది ప్రియ. అది కాదు సార్, అది కాదు సార్ అంటది. ఏం కాదు, భరణి గారు 23 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు. భరణి గారే నాకు సార్కి ఎదురు మాట్లాడట్లేదు. భరణి గారు ఎంత సైలెంట్గా ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. భరణి గారిని మాట్లాడమని కొట్లాడమని నాకు సార్ సలహా ఇస్తున్నాడు. అది కదా కావాలి. ఎంత ఒదుగుంటే అంత ఎదుగుతారు దేనికైనా. బయట వాళ్ళు బలుపు వీళ్ళకంటుంది. అందుకే ఆడపిల్లని కించపరిచినట్టు మాట్లాడటం కాదు మనం. కానీ ఆడపిల్లలు ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఒదిగి ఉండాలి, ఎవరి ముందు ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదా? ప్రియ డాక్టరే కదా, అమ్మాయిని చదువుకుంది కదా, డాక్టర్ అంటే చాలా మందిలో చదువుకొని ఉంటుంది కదా, సైకాలజికల్ కూడా అన్నీ తెలిసి ఉంటుంది కదా. మరి ఎలా ప్రవర్తించాలో తెలియదా? అసలు బయట అన్నారు తెలుసా, ఏమన్నారు తెలుసా, బావురు కప్ప గొంతు ఒకటి వేసుకొని గయ్య నడుతుంటుందని. ఏం గొంతు అది? కొంతమంది అంతా టీవీలో ఆపేస్తున్నారంట వాళ్ళిద్దరు వస్తే అరుపులు కినలేక. చెవులో సీసం పోసినట్టు ఉంటుంది వాళ్ళ అరుపులు. బొలుపు అంటానికి వీళ్ళు అరుపులా కాదో చెప్పండి? ఆయన ముందు కాలు మీద కాలేసి కూర్చుంటారా? ఒకటి. రెండోది, నాకు సార్ వీడియోలు చూపించినా కానీ ఆయన్నే క్వశ్చన్ చేస్తుంది, ఆయన్నే తప్పుపడుతుంది తిరిగి ఆ ప్రియ. దాంట్లో కనిపించట్లేదా? మేము ఇటు కూర్చున్నాం కదా సార్, అందుకని డిమాన్ పవన్ పూసెత్తి కనిపించట్లేదు సార్. కనిపించినప్పుడు మరి కామనర్ సెలబ్రిటీస్ అని అరవటం ఎందుకు? నెక్స్ట్ అక్కడ భరణి గారు అవుట్ అవ్వగానే అందరూ చప్పట్లు కొట్టి ఎంత శాడిజం ప్రవర్తించారు అక్కడ. చప్పట్లు కొట్టి ఎగిరి ఈ మర్యాద మనిషి ఎంత చప్పట్లు కొట్టారు అక్కడ. అందుకే వీళ్ళ శాడిజం ఉంటుంది బయట. వాళ్ళు ఆడియన్స్ వాళ్ళ ముఖం మీద చెప్పారు కదా శాడీ ఇట్లా ప్రవర్తించారని. మరి బలుపంటానికి వీళ్ళు అర్హులా కాదు మీరు చెప్పండి? అదో పక్కన పెడితే ఇక్కడ సంజన లేచింది. సంజన ఏంటనంటే అసలు ఏం చేద్దామంటే ఈయన కెప్టెన్గా వద్దు సార్, డిజాల్వ్ చేసేసేయండి అన్నది. అన్నప్పుడు సరే నాకు సార్ ఉన్నారు కదా, ఆమె చెప్పింది, నాకు సార్ డిసిషన్ తీసుకుంటున్నాడు కదా, ఏమో చేయొత్తుంది. ఎవరు? దమ్ శ్రీజ. ప్రతి దాంట్లో తుత్తు నేను దూరిపోద్ది. నాకు సార్ అంది అదే, నువ్వు ఏందమ్మా తుత్తు అని ఇద్దరు అన్నింటి దూరిపోతారు. ఒక్కడ మాట్లాడినమ్మా, ప్రియ మాట్లాడిందంటే శ్రీజ మాట్లాడింది, శ్రీజ మాట్లాడితే ప్రియ మాట్లాడింది. అంటే నువ్వు కరెక్ట్గా చెప్పలేవు, నేను మాట్లాడతా ఉండు అని ఇద్దరు వస్తారు. అంటే స్క్రీన్ స్పేస్ ఆమెకొక్కదానికి ఎందుకు ఉండాలి, నాకు కూడా ఉండాలి, నాకు కూడా దూరిపోద్ది. నాకు అసలు నిజంగా పరువు పాయనన్న వాళ్ళు నిజంగా మళ్ళీ వాళ్ళ మాట అనేది, ఆ గొంతు అనేది అవసరం వినపడకుండా మంచిది. అంతమందిలో పరువు పోయింది అక్కడ. నాకు సరైన తుత్తు ప్రతి దాంట్లో దూరిపోకండి అమ్మా. ప్రతి దాంట్లో మనం ప్రతి వీడియోలో అదే చెప్పుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో నేనున్నానని దూరిపోయి మాట్లాడతారు వీళ్ళు అని మాట్లాడుకుంటుంది. దీనికి బలుపు అంటారా లేదా చెప్పండి? అంత సెలబ్రిటీస్ ఎక్కడక్కడ, కామనర్స్ ఎక్కడ, టెనెంట్స్ ఓనర్స్ కదా. తర్వాత సంజన అన్నాక దమ్ శ్రీజరేష్ ఏమంటుంది, అట్లయితే సార్ మరి సంజన దొంగతనం చేసింది కదా కెప్టెన్ అప్పుడు అని అంటే, నాకు సార్ అన్న నువ్వే చేసావు కదమ్మా కెప్టెన్వి. అదే సార్ నేను చేసిన తప్పు అంటుంది. ఏం చేసిందంట తప్పు? వాళ్ళందరూ వాళ్ళ మీద కసితోటి రాడ్లు బీక్కొని నీ దమ్ శ్రీజ బీకలేదు కాబట్టి ఆమె కెప్టెన్ అయింది. తప్పు చేసిందంట. ఆమె కెప్టెన్ అయిన తర్వాత దొంగతనం చేసింది. కెప్టెన్ అయిన తర్వాత, కెప్టెన్ కాకముందంటే కంటెండర్గా సెలెక్ట్ అయిన తర్వాత చేయలేదు కదా, ఆటలో చేయలేదు కదా తప్పులు ఆమెను తీసేయడానికి. అది అసలు ఆలోచిస్తారా? ఏదో ఒకటి మాట్లాడేటో గయ్యి కానీ ఏదో ఒకటి మాట్లాడేటమే కానీ దానికి అర్థం పరమార్థం ముందేంటి వెనకేంటి, ఇది మాట్లాడితే ఏమైద్ది అది ఆలోచించరా? అందుకే బయట బలుపు అని ఉంటుంది వీళ్ళకి. అది అసలు బలుపు అనేది మైండ్లో ఉండబట్టి ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడేదానికి అర్థం ఉందా అనేది ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారు వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. నాకు సార్ ముందు ప్రతి ఒక్కళ్ళ కోపాలు వస్తున్నాయి. ఇది అన్నీ పక్కన పెడితే పెద్ద ఆయన ముందు కాలు మీద కాలేసి కూర్చోవడమే జనానికి చాలా ఇరిటేషన్గా ఉంది. చాలా బలుపని దీనికే అనాలి, బయట అనడం కూడా అందుకే. డిమాన్ పవన్ దగ్గరికి వస్తే
డీమాన్ పవన్ ఆయన కాదు పనిష్మెంట్ ఇవ్వాల్సింది, అసలు సంచాలకుగా ఇది చేసిన ఈమెకి కదా పనిష్మెంట్ ఇవ్వాలి, రీతుకు కదా పనిష్మెంట్ ఇవ్వాలి. సంచాలకుగా ఏమో ఆమె కెప్టెన్ చేసిందంటే ఏమో డెసిషన్ చెప్పింది కాబట్టి ఆయన కెప్టెన్ అయ్యాడు. అయితే అక్కడ నాకు వద్దు సార్ అని వీడియో చూపించేంత వరకు చెప్పకుండా ఉండకుండా ముందుగానే ఫస్ట్ వీడియో చూపించగానే సార్ నాకు వద్దు సార్ అని అంటాం. లేదంటే హౌస్లో అందరూ కూడా అన్ఫేర్ డెసిషన్ ఇచ్చామని అందరూ ప్రియ అందరూ అన్నప్పుడు కెమెరా ముందుకెళ్ళి నాకు వద్దు సార్ నేను మళ్ళీ ఆడి గెలుస్తానని అప్పుడు చెప్పినట్టయితే డీమాన్ పవన్ ఎక్కడో ఉన్నాడు ఆడియన్స్ దృష్టిలో. ఆ కామెంట్ కూడా ఒక బ్రదర్ అదే చెప్పాడు. ఇప్పుడు చెప్పకుండా ముందే అతను ఆ విషయం చెప్పినట్టయితే ఎక్కడో ఆడియన్స్ దృష్టిలో ఎక్కడో ఉండేవాడని చెప్తుంది అది. ఇప్పుడు నాకు సార్ అంత క్లియర్గా చెప్పినాక నాకు వద్దు సార్ నేను ఆడి గెలుచుకుంటా సార్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అదేదో ముందే ఆలోచన ఉన్నట్టయితే చాలా బాగుండేది. పనిష్మెంట్ రీతుకు ఉండాల్సింది, రీతుకి ఇవ్వలేదు. ఆమెమో తలబట్టుకొని కూర్చుంది ఎందుకు కెప్టెన్సీ వద్దన్నాడని. అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. పవన్ కళ్యాణ్ ఆ గేమ్లో మన వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఈ కాలచక్ర గేమ్లో తనుజ అరుస్తుంది పవన్ కళ్యాణ్ అవుట్ అవుట్ అని, కానీ ప్రియా కన్సిడర్ చేయలేదు, కన్నింగ్గానే ఆడిందని మనం చెప్పుకున్నాం. వాళ్ళు గేముల్లో బలుపు చూపిస్తున్నారు, వాళ్ళు అన్ఫేర్ డెసిషన్, సంచాలకుల ఫెయిల్, శ్రీజ ఫెయిల్, ప్రియా ఫెయిల్, మర్యాద మనిషి ఫెయిల్. తనుజ ఎట్లా అరుస్తుంది గట్టిగా అరుస్తున్నా కానీ ప్రియ వచ్చి చూడలేదు. నేను చెప్తున్నా నాకు సార్ ముందు మా ఓనర్సే గెలవాలని సార్ అంటారు. అంటే మీ ఓనర్స్ గెలవాలంటే ఎదుటిని తొక్కేస్తారా? తనుజ అరుస్తుంది కదా. తనుజ అయితే ప్రతి ఒక్క దాంట్లో క్వశ్చన్ చేస్తూనే ఉంది. నిన్న భరణి గారి విషయంలో కూడా ఎందుకు స్టాప్ అన్నామని అడిగింది. బొమ్మల టాస్క్లో కూడా సుమన్ శెట్టిని అనవసరంగా అన్యాయంగా సుమన్ శెట్టి కని పంపించేశారు. సారీ చెప్తే సుమన్ శెట్టి చాలా తెలివిగా అడిగాడు, ఓనర్షిప్ పోయింది కదా నువ్వు సారీ చెప్పి సరిపోయిద్దా అని. వాళ్ళు చేసే పనులన్నీ చేసేస్తారు, నాకు సార్ని క్వశ్చన్ చేస్తారు మళ్ళీ తిరిగి. మరి దీన్ని బలుపు అంటారు ఏమంటారు చెప్పండి. అసలు వెళ్ళాల్సింది ప్రియాని బయట వేయాల్సింది తీసుకెళ్ళి, మర్యాద మనిషిని పంపించారు. కానీ ఆయన కూడా తక్కువేం కాదు, అందరే. మరి ఇలాంటి పర్సన్ అనేది అగ్ని పరీక్షలో స్టేజ్ మీదే తెలుసు కదా వాళ్ళకి, తెలిసి కూడా అలాంటి పర్సన్ని ఇంటెన్షన్ మొత్తం నా మీదే ఉండాలి అనే యాటిట్యూడ్ ఉన్న పర్సన్ని హౌస్లోకి ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? అంటే అట్లాంటి పర్సన్ కావాలని తీసుకున్నారా? కావాలని తీసుకోవడం కాకుండా వాళ్ళకి అసలే బయట అనుకున్నట్టు ఆడియన్స్ చెప్తున్నట్టు తల పొగరు బలుపు అంతా కూడా తలకెక్కుంటే మళ్ళీ తీసుకెళ్ళి BB9 షోలో పెట్టారు. BB9 షోలో పెట్టంగానే వాళ్ళకి ఎక్కడ లేని బలుపు వచ్చేసిందంట. బయట కామెంట్లలో పెడుతున్నారు, ఎక్కడ లేని బలుపు వచ్చేసిందంట. ఆడియన్స్ కానీ రివ్యూర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు అదే మాట. అది కాకుండా ఓనర్స్ని చేశారు మళ్ళీ పైగా. ఆ ఓనర్స్ని చేయడంతో ఇంకా ఎడకోపోయారు అబ్బా, మొత్తం కప్పు అంతా సాధించేసినట్టు ఏదో అయిపోయినట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అది ఏమీ లేదు. మీరేమంటారు ఫ్రెండ్స్? నిన్న ఎపిసోడ్లో నాకు సార్ ముందు వాడు ప్రవర్తించిన తీరు, పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడంటే లేదు సార్ సెకండ్సే సార్, నాకు సార్ చెప్తున్నాడు ఎక్కువసేపు ఉన్నారు ఎక్కువసేపు పట్టుకొని. కానీ వీడియో చూపించినాక తప్పడతారే, వీడియో చూపించినా నాకు సార్ తప్పబెట్టిద్ది. మళ్ళీ ఏమంటుంది సంజనను ఫ్లోరా థమ్స్అప్ దొంగతనం చేశారు కదా, అది నాకు సార్ ఫన్నీగా నవ్వుకోవటానికి ఎత్తారు అని అప్పుడు దాకా అరుస్తున్నారు కాబట్టి కొంచెం నవ్వించడానికి ఎత్తే ఆ వీడియో కావాలని కూర్చుంది ప్రియ. ఎందుకు? రేపు నామినేషన్లో తీసుకెళ్ళి సంజన వాళ్ళ మీద వేయటానికి కావాలి, నాకు ఆ వీడియో కావాలి సార్ అంటే మావి చూపించారు కదా. అంటే మేము ఎటు చెడవడం కదా, మరి ఎదుటోళ్ళం కూడా మేము చెడు చేయాలి కదా, అందుకే నాకు సార్ అంది. ప్రతి ఒక్కరు దాంట్లో చెడు ఎదుగుతావే ప్రియా అని అడిగింది నాకు సార్. ప్రతి ఒక్కరు దాంట్లో తప్పులు ఎదుగుతావు కానీ నువ్వు చేసే తప్పు నువ్వు గమనించట్లేదని నాకు సార్ ఓపెన్గా అడిగాడు మొహం మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడమ్మా చెప్పు అంటే ఏమంటుంది, అక్కడ సుమన్ గారు అని. అది కాదమ్మా ఇది చెప్పు, పక్కన వాళ్ళు తప్పులు ఎతకడం కాదు, ఇది చెప్పు, మీరు చేసింది చెప్పండి. వీళ్ళు ఏం పక్కన పెడతారు, ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆ తప్పులు ఎతికి అక్కడ రీజన్లు చెప్తారు. దీన్ని ఏమంటారు? బలుపు అంటారా ఏమంటారు చెప్పండి? బయటనే మాట టాక్ కరెక్టే కదా బలుపు అని. ఒకళ్ళైతే మామూలు బలుపు కాదు, ఇంకొకళ్ళు లేదు అసలు మరీ చండాలంగా పెట్టారు కామెంట్లు కానీ తమ్నెయిల్స్ కానీ. వాళ్ళ బిహేవియర్ అట్లుంది. మరి దానికి అర్హులేనా బలుపు అంటానికి వెళ్ళి కరెక్ట్ పదవేనా? మీరు కామెంట్ చేయండి. కానీ ఆడపిల్లలు కాబట్టి మనం తక్కువ చేసి మాట్లాడటం అని కాదు, కానీ పెద్ద ఆయన గౌరవించడం మంచిది. వాళ్ళ హౌస్లో తన్నుకొని గుద్దుకొని వాళ్ళు ఎలా ఉండని
శనివారం ఆదివారం వచ్చేటప్పటికి పెద్ద ఆయన కాబట్టి ఆయన ముందు గౌరవంగా కొంచెం నోరు తగ్గించుకొని తగ్గింపుతో ఉంటే వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ బాగుంటాయి వీళ్ళకి. వీళ్ళ ప్రవర్తన వల్లే పోయినసారి కూడా వీళ్ళకి ఏం ఇన్పుట్స్ ఇవ్వలేదు చూడు నాకు సార్, ఇప్పుడు కూడా ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల. ఇలా ఉండండి అలా ఉండండి ఏం చెప్పాల. సెలబ్రిటీలకే చెప్పారు సలహాలు, అవుట్పుట్స్ ఏం జరుగుతుంది మొత్తం వాళ్ళకే చెప్పారు, కానీ వీళ్ళిద్దరికీ ఏం చెప్పలేదు. వీళ్ళకేమి ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు రెటమతంగా మాట్లాడటం, గౌరవం లేకుండా మాట్లాడటం. అది నాకు సార్ కూడా గమనిస్తారు కదా, మనిషే కదా సార్ కూడా ఆలోచిస్తారు, తెలిసిపోయింది వాళ్ళకి. ఇంత సినిమాలు చేసి యాక్ట్ చేశారు, ఎవరు ఎలా అంటాడో వాళ్ళకి అర్థమైపోతుంది, ఎలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకే పోయిన వారం చూసి ఈ వారం చూసి తూతు అన్నిట్లో దూరిపోకండి అమ్మా అన్నది. అందుకే ఓకే ఫ్రెండ్స్, ఇది బ్రీఫ్గా చెప్పాను నేను, ఎందుకంటే అక్కడ బలుపు గురించి అనేదే బ్రీఫ్గా చెప్పాను. అది ఆల్రెడీ ఎపిసోడ్లో చూసే ఇంతకుముందు వీడియోలో కూడా మనం పెట్టుకున్నాం వాళ్ళ విషయాలన్నీ కూడా. మరి నాకు సార్ ముందు అలా ప్రవర్తించడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఒక్క కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.